వేదాల్లో వీళ్ళు చెబుతున్నటువంటి ఎలిగేషన్స్ లేదా వక్రీకరణార్థాలు నిజంగా ఉన్నాయా? సో వేదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు వేదం ఏమిటో తెలవాలి. సనాతన ధర్మం అంటే ఏంది అని అంటే గుడ్డివాళ్ళు కావద్దు. మన కళ్ళకు కట్టిన గంతల్ని తీసి పక్కన పెట్టి అసలు ఏనుగు ఎలా ఉంటుందో ఇంటర్ప్రిట్ చేయాలి. అట్లా భగవంతుడు ఉన్నాడు, అది ఏ మతం అయినా సరే ఒప్పుకునేది. కానీ ఈ భగవంతుడికి ఇచ్చే నిర్వచనం వీళ్ళది అసలు పరిపక్వమైంది కాదు. అది మోస్ట్ ఇర్రాషనల్ ఇంటర్ప్రిటేషన్. విష్ణువు శివుడు ఈ రెండింటిని ఎక్కువ చేయడం తక్కువ చేయడం, నా విష్ణువే గొప్ప లేదా నా శివుడే గొప్ప, లేదా విష్ణువు కంటే తక్కువ నిమ్న జాతి దేవుడు క్షుద్ర దేవుడు శివుడు అని అన్నాడు. ఇది యాక్సెప్టబుల్? ఈ థాట్ ప్రాసెస్ కరెక్ట్? చాలా డేంజరస్. టీటీడీ దళితవాడల్లో ఆలయాలు నిర్మించకూడదు. మిమ్మల్ని ఎవరైనా అడిగారా? దళితులు వచ్చి అడిగారా ఆ టీటీడీ డబ్బులు ప్రజా ప్రయోజనార్థం జారీ చేయొచ్చు కదా లేదన్నా అని ఈవిడ మనకి చెబుతుంది. నువ్వు ఒక క్రైస్తవురాలి, హిందువులకి నువ్వు దిశానిర్దేశం చేయడం నీకు ఎవరిచ్చారు? వీళ్ళు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? అంటే వీళ్ళకి ఇవన్నీ ఉండాలి, వివక్షలు, అంటరానితనాలు. అది ఉంటేనే వాళ్ళ పొలిటికల్ ఎజెండా, ఓట్లు. క్రిస్టియన్స్తో ఎప్పుడు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ పాస్టర్లు కానీ లేకుంటే ముళ్ళాలు కానీ చెప్పింది ఆ క్రైస్తవులు ఈ ముస్లిమ్స్ వింటారు ఎప్పుడు కూడా. సో అక్కడ బ్రెయిన్ వాషింగ్ ఉంది. చర్చ్ నుంచి ఎలాంటి ఆర్డర్ వస్తుందో దాన్ని వీళ్ళు ఫాలో చేస్తారు. తర్వాత ఇక్కడ ముళ్ళాలు కానీ మసీదుల నుంచి వచ్చే ఆర్డర్ని ఫాలో చేస్తారు. హిందువులు అనే వానికి అలాంటి బ్రెయిన్ వాషింగ్ లేదు.